విచిత్రం ఏంటంటే ఈరోజు అనేక మంది వాక్యాన్ని చదవరు, అనేక మంది వాక్యాన్ని వినరు. సేవకుడు ఏదో చక్కగా దాన్ని సిద్ధపరచుకుని ఒక గంట ప్రసంగము తన బిడ్డలకు విశ్వాసులకు వాక్యాన్ని బోధించాలి, సంఘస్థులకు వాక్యాన్ని బోధించాలని ఎంతో ఆసక్తిగా వస్తాడు. తర్వాత సంఘం ఎలా ఉంటుంది చెప్పనా? ఏమింటాంలే వాక్యము, ఎప్పుడు అదే వాక్యము కదా, తొందరగా అయిపోతే వెళ్ళిపోదాము అని టైం చూస్తూ ఉంటారు చాలామంది. కొంచెము నీరసించిపోయిన ముఖాలు పెడుతూ ఉంటారు, వాక్యం వినడానికి ఇష్టం లేనట్లుగా. ఆ ముఖాలు చూసి సేవకులు కూడా తొందరగా ముగించేద్దామా అనే ఫీలింగ్లోకి వచ్చేస్తారు. వాక్యము మీద శ్రద్ధ కంటే ఈ సంఘానికి వెలుపల, ఆరాధనకు వెలుపల, వాక్యమునకు వెలుపల లోకములో జరుగుతున్న వాటి మీద అధికమైన శ్రద్ధ నిలపడం వల్ల హృదయాల్లో వాక్యము ఫలించడం లేదట. అందుకే మన జీవితాల్లో కేవలము సేవకుడు గొప్పగా ప్రసంగాలు చేస్తే సరిపోదు, ఒక రైతు విత్తనాలు, మంచి విత్తనాలు విత్తితే సరిపోదు. కానీ భూమిగా పిలువబడుతున్న విశ్వాసులు కూడా తమ హృదయాలను సారవంతమైన, ఏదైతే సేవకులు వాక్యాన్ని విత్తుతున్నారో ఆ విత్తనాలు పండేలా తమ హృదయాలని సిద్ధపరుచుకుని దేవుని యొక్క సన్నిధికి రావలసిన అవసరత ఎంతో ఉన్నదనే సత్యాన్ని క్రైస్తవ ప్రపంచము, సంఘము గమనించాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా.